గురుగారు, మనం ఎప్పుడు మనీ సంపాదించుకోవాలి అన్న వేటలోనే ఉంటాం. సో ఆ ప్రాసెస్లో మనం ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినా కూడా ఎప్పుడూ మన మీద పడి నలుగురు ఏడుస్తూ ఉంటారు. ఏదైనా కొత్త బట్టలు వేసుకున్న ఏడిపే, కొంత నగలు పెట్టుకున్న ఏడిపే. సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మన చుట్టూ ఉన్న పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నా కూడా మనం ఇంకా ఎదగాలి, మనం ఇంకా సంపాదించుకోవాలి అంటే ఏదైనా ఒక రహస్యం చెప్తారా? ఇందులో రహస్యం ఉందండి. యాక్చువల్గా లక్ష్మీదేవి సముద్రంలో నుంచి ఉద్భవించింది కదా. ఎలా వచ్చింది లక్ష్మీదేవి అంటే దానవులు, ఓకే, తర్వాత దేవతలు రాక్షసులు సముద్రం మదనం చేశారు. అంటే లక్ష్మీదేవి కావాలంటే దేవతలతో పాటు దానవులు కూడా ఉండాలి. మీరు నిజంగా ధనం సంపాదించాలి అంటే మీ పక్కన నెగిటివ్ ఎనర్జీ పీపుల్ ఉన్న వాళ్ళు ఉంటేనే ధనం వస్తుంది, లేకుంటే రాదు. అంతా మంచి వాళ్ళు ఉంటే ఎక్కడ వస్తుంది? వాళ్ళు అట్లాగే లాగుతూ ఉంటే ఇట్లా లాగుతూ ఉండాలి. ఎప్పుడు లక్ష్మీదేవి పక్కన వస్తుంది, రెండు సపరేట్గా రాదు. కాకపోతే ఆ వివేకం మనకు ఉండాలి. సో ఆ ఏడుపు మంచిది, ఆ ఏడుపు ఉన్నదని గ్రహించుకొని దాని పక్క నుంచి వెళ్ళాలి. హలాహలం శివుడు లోనక మింగలేదు, బయటికి కక్కలేదు. వాళ్ళ గురించి బయటికి వెళ్ళి మనం నెగిటివ్ ప్రాపగాండా చేయకూడదు. అది మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది. అలా అని వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నా మన మనసులో కూడా పెట్టుకోకూడదు. అది ఎక్కడ వరకు తీసుకోవాలి అక్కడ వరకు తీసుకొని ఆ బౌండరీస్లో అటు వాళ్ళని అనకుండా మనం ఇబ్బంది పడకుండా వాళ్ళతో కలిసి వాళ్ళని కూడా మనం ఎలా ఉపయోగించుకోగలుగుతాము అన్న గనక టెక్నిక్ తెలుసుకుంటే సముద్ర మదనం నుంచి లక్ష్మీదేవి వచ్చినట్లు వీళ్ళింట్లో కూడా వస్తుందను. అయితే అక్కడ మన ఎనర్జీ బ్లాక్ అవ్వకూడదు. వీళ్ళ వల్లే పోయింది అనేది అది మనం స్ట్రెస్ తీసుకోకూడదు, చాలా డేంజర్. వాళ్ళు ఉండాలి, వాళ్ళతో పాటు మనం చేసుకోగలగాలి. సో చూసారు కదండి, ఇలాంటి మనీ సీక్రెట్స్ మరిన్ని తెలుసుకోవడానికి గురుగారు కండక్ట్ చేసిన 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. మరిన్ని తెలుసుకోండి, మరిన్ని మీ జీవితంలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఆ మహాలక్ష్మిని ఆహ్వానించండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.